అన్నాడు. మామూలుగా ఫ్లైట్ ఛార్జెస్ ఎంత ఉంటుందో అంతే తేగలిగితే దీనికి అడిషనల్ అడ్వాంటేజ్ చూస్తే ఎక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదు. ఇక్కడ రిజర్వాయర్ ఉంది, ఇక్కడ దిగుతుంది. పెద్ద మీడియం ఇరిగేషన్ రిజర్వాయర్ ఉంటే అక్కడ దిగే అవకాశం ఉంది. 934 కిలోమీటర్లు మనకు సీ కోస్ట్ ఉంది. పక్కనే నగరాలున్నాయి. శుభ్రంగా అక్కడే దిగేసి మన పనులు చూసుకొని మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీ ప్లేన్ ద్వారా ఎక్కడికక్కడ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. పేదవాళ్ళకి ఎప్పటికప్పుడు ఒక చేపనివ్వడమే కాదు, చేపను పట్టించే విధానం నేర్పించి వల ఇవ్వగలిగితే వాళ్ళు 10 మందికి చేపలు పంచే పరిస్థితి వస్తారు. అదే ఎన్డీఏ సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ 1. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. ఈరోజు మీ ఇంటి మీదనే విద్యుత్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 25-30 సంవత్సరాల్లో మన ఊహించినటువంటి మార్పులు వచ్చాయి. ఏది సన్లైట్తో కరెంటు తయారు చేయడం, లేకపోతే గాలితో కరెంటు తయారు చేయడం, లేకపోతే పంప్డ్ ఎనర్జీ తీసుకురావడం. అంటే ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా గ్రీన్ ఎనర్జీకి పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన ఒకప్పుడు నేనే ఓపెన్ ఏదైతే ఎయిర్ పాలసీ ఉందో అది తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు ఫ్లైట్స్ విపరీతంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ₹1 ఖర్చు పెట్టకుండా హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ వల్ల 18-20% గ్రోత్ రేటు పెరిగే పరిస్థితి వచ్చింది. దేశంలో మీరు ఒకసారి చూస్తే 800 ఫ్లైట్లు ఉన్నాయి. 275 ఏవైతే మన దగ్గర హెలికాప్టర్లు ఉన్నాయి. ఈరోజు రామ్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, రాబోయే 4-5 సంవత్సరాలు, ఒక సంవత్సరంలో ఒక 10 సీ ప్లేన్స్ అభివృద్ధి చేయండి. 1-2 మేము ఇక్కడే వాడుకునే ఏర్పాటు చేస్తామని ఇప్పుడే ఆయనకు హామీ ఇచ్చాను. దాని ప్రకారం కార్యక్రమాలు తయారు చేస్తున్నాం. ఇంకో పక్కన మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ప్రభుత్వం అనేది మొత్తం మనమే చేయాలనేది విధానం. ఈరోజు ప్రభుత్వ విధానం మనం ఒక పాలసీ ఇస్తే ప్రైవేటు వ్యక్తులు వచ్చి పెట్టుబడులు పెట్టి సంపద సృష్టించే పరిస్థితికి వచ్చారు. దాన్నే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నాం, పీపీపీ విధానం అన్నాం. రోడ్లు వచ్చినా, విమానాలు వచ్చినా, విమానాశ్రయాలు వచ్చినా, లేకపోతే పవర్ వచ్చినా, లేకపోతే అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా అన్ని కూడా పీపీపీలో వచ్చే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు చాలా మంది నేను టెలికమ్యూనికేషన్ పాలసీ మాట్లాడితే నా మీద వ్యతిరేకించారు. నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు. ఇప్పుడు చెప్తున్నా, సెల్ ఫోన్ తిండి కాదు, తిండి లేకపోయినా ఉండగలుగుతున్నారు. భర్త లేకపోతే భార్య ఉంటా ఉంది, భార్య లేకపోతే భర్త ఉంటున్నాడు. ఎవరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితి లేదు, పిచ్చి పడుతుంది. ఇది ఆలోచన విధానమే కాకుండా ఒక సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఏ పని కావాలి, ఏది ఉన్నా లేకపోయినా, డబ్బులు జోబీలు లేకపోయినా సెల్ ఫోన్ ఉంటే ఇమ్మీడియట్ గా డబ్బులు పే చేయొచ్చు. ఒకవేళ నువ్వు ఎక్కడున్నావో తెలియకపోతే డైరెక్షన్ కనుక్కోవచ్చు. లేకపోతే మీ బంధువులకు మెసేజ్ పంపి చివరిన మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఒక మెసేజ్ కొట్టచ్చు. 1-2 కాదు. ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్లు అనేటివి
మన జీవితంలో మన భవిష్యత్తుకు కూడా ఒక భాగస్వామ్యమే పరిస్థితి వచ్చింది. అందుకే ఇలాంటివన్నీ ఒకప్పుడు ఈ సేవ పెట్టాను. ఒక నెలలో నిన్నే ఒకసారి సమీక్ష చేశాం. నేను సమీక్ష చేసి ఒకే మాట చెప్పాను లోకేష్ గారికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రికి, 30 రోజుల్లో 100 సేవలు మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా, ఎవరిని అడిగే పని లేకుండా వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు ఆ సర్టిఫికెట్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పౌర సేవలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియల్ టైంలో అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క 2014లో స్వచ్ఛ భారత్కు నాంది పలికాం. దాన్ని రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్తో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేనే ఆ రోజు డిజిటల్ కరెన్సీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఈ రోజు డిజిటల్ కరెన్సీ చూస్తే ప్రపంచంలోని ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే దేశం భారతదేశం. అందుకే నా ఆలోచన ఎప్పటికప్పుడు మనం అందరం కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది.